బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అలాగే డయాబెటిక్ డాక్టర్ ప్రభు కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, డయాబెటిక్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఇంట్లో ఏదైనా అంటే హోమ్ మేడ్ గా చేసే పౌడర్స్ కానీ లేదంటే బయట మార్కెట్లో ఏదైనా అవైలబుల్ గా ఉంటే సో ఎలాంటి లిక్విడ్స్ పౌడర్స్ తీసుకోవడం వల్ల మనకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అంటారు? ప్రధానంగా డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవాలంటే లిక్విడ్స్ పౌడర్స్ ఇట్లు పనిచేయమన్నాయి. ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవాలంటే శారీరక శ్రమ. మనం తింటున్నటువంటి షుగర్ ని మనం కంట్రోల్ చేసి దాన్ని కంట్రోల్ చేయటము, దాన్ని వాడటం. అంటే జనరల్ గా బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటారు, మంచిది. షుగర్ ని దాచిపెట్టుకుంటే జబ్బులు వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అవునమ్మా, నేను చెప్పేది అంటే 100 పౌడర్లు మార్కెట్ లో, రకరకాల పౌడర్లు, రకరకాల కంపెనీలు ఏయో తయారు చేసి పేషెంట్ మీద రుద్దుతా ఉంటాయి. పౌడర్లు ఇంపార్టెంట్ కాదు. మనకి ఖర్చు లేని పని ఏంటి? వాకింగ్. ఖర్చు లేని పని వాకింగ్ చేసుకోవటం, స్విమ్మింగ్ ఆడవడం, స్విమ్మింగ్ చేసుకోవడం, షెటిల్ ఆడుకోవడం, అంటే శారీరక శ్రమ చేయటము. ఆ శారీరక శ్రమ చేస్తే ఏ పౌడర్తో పనిపడలా. అయితే పౌడర్స్ అంటున్నావు కాబట్టి ప్రోటీన్ పౌడర్ తాగొచ్చు. ప్రోటీన్ పౌడర్ తాగటం వల్ల శరీరంలో కావాల్సిన ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ పౌడర్ తాగొచ్చు. ఇక మార్కెట్లోకి వస్తే రకరకాల పౌడర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కొంతమంది కాకరకాయ పౌడర్ అమ్ముతారు, కొంతమంది మొరింగా అంటే మన మునగాక పౌడర్ అమ్ముతారు, కొంతమంది పప్పయా పౌడర్ అమ్ముతారు, కొంతమంది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అమ్ముతారు, ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజల పౌడర్ అమ్ముతారు. తర్వాత కొంతమంది పంప్కిన్ సీడ్స్ పౌడర్ అమ్ముతారు, కొంతమంది పంప్కిన్ సీడ్స్ గింజలు అమ్ముతారు. పంప్కిన్ అంటే గుమ్మడికాయ. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కలిపి కాంబినేషన్ అమ్ముతుంటారు. లేదు డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్స్ చేసి కాంబినేషన్స్ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ కాకరకాయ పనిచేస్తా, కేకరకాయ పనిచేస్తా అంటే దేవుడికి తెలియాలి, ఎందుకంటే సైంటిఫిక్ సబ్జెక్ట్ లేదు దాని మీద. ఒకవేళ నిజంగా ఈ పని చేస్తుంటే ఇంతమంది డయాబెటిక్ పేషెంట్స్ వచ్చి ఉండేవారు కదా దేశం మొత్తం. ఈ రోజు మనం ఎక్కడ చూసినా డయాబెటిక్ పేషెంట్ లేదు. నేను 10-15 సంవత్సరాలు 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో రోడ్డు ఒకరు ఉండేవాడు డయాబెటిక్ పేషెంట్ అని చెప్పేవాళ్ళం. ఆ 4 రోజులు పోయిన తర్వాత ఏమైంది? 4 ఇళ్లలో ఒక పేషెంట్ ఉండేవాడని చెప్పేవాళ్ళం. ఆ 4 ఇళ్ళు పోయినాయి, ఆ రోడ్డు పోయింది. ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరుగా 3, 4 పేషెంట్లు తయారయ్యారు ఓన్లీ డయాబెటీస్ కి. కుర్ర వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. తాతకి డయాబెటీస్, తండ్రికి డయాబెటీస్, కొడుకు డయాబెటీస్, జెనెటికల్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా మనం చేస్తున్నటువంటి నిందా చెప్పినట్టుగా పనులు, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, అనేక అంశాలు డయాబెటీస్ కి. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా డయాబెటీస్ రావడానికి 100 కారణాలు. దాంట్లో ప్రధానమైన ఏంటి? స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అతిగా ఉండొచ్చు. అంటే మనం ఎక్కువ సార్లు షుగర్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ స్పైక్స్ బాగా ఇన్సులిన్ స్పైక్స్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఆ రిలీజ్ అవుతున్న ఇన్సులిన్ పనిచేయకపోవడం ద్వారా కూడా ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మార్కెట్లో రకరకాల పౌడర్స్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడాను ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్, డబ్బులు ఖర్చు లేని ప్రాసెస్ వాకింగ్, డైట్ ప్లానింగ్స్. మనం ఇవి చేయకుండా అనేకమైన షార్ట్ కట్ ప్లాన్స్ ఈ పౌడర్స్ ఇలాంటివి వెతుకుతూ ఉంటారు. ఈ పౌడర్స్ లో కొంత వైద్య గుణమో లేదా ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన మంచి గుణాలు, సుగుణాలు ఉన్నప్పటికీ కూడా మీరు వన్స్ ఎస్టాబ్లిష్డ్ డయాబెటిక్ అయిన తర్వాత ఇవి సరిగ్గా పనిచేయవు. ఇవి ఇవి ఎట్లా ఉపయోగపడతాయి? ఈ పౌడర్స్ మనకి ఒక ఆల్టర్నేటివ్ థెరపీ, ఒక అడ్జువెంట్, వీటితో పాటుగా వాడుకోవడానికి ఉపయోగపడతాయి. తప్పించి ఇప్పుడు మనకి స్ట్రెస్ ఉందనుకోండి, ఆ స్ట్రెస్ ని రిలీజ్ చేసుకోవాలి ఫస్ట్. స్ట్రెస్ పోయి మంచి ఆరోగ్యంగా తయారైతే ఈజీగా కంట్రోల్ చేస్తాం. సో ఈ విధమైనటువంటి ప్లానింగ్ ఉంది. అందుకనే ఏమంటున్నాం, మనం మొట్టమొదటి నుంచి ప్రోటీన్ డైట్ తీసుకోండి, ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ప్రోటీన్ డైట్ అంటే ఏంటి, షుగర్స్ అంటే ఏంటి, మన ఫైబర్స్ అంటే ఏంటి, ప్రోటీన్ ఇవేంటి, లెగ్యూమ్స్ అంటే బెంగాల్ గ్రామ్, కందిపప్పు, మన పెసరపప్పు, పప్పుల్లో గ్రౌండ్ నట్స్, పప్పులు, గ్రౌండ్ నట్స్ తెలుసు కదా మమ్మీ, వేరుశనగ పల్లీలు, తర్వాత మన పిస్తా పప్పు, ఇలాంటి పప్పులు మనం వంట చేసుకునే పప్పులు వాడుకోవడం, వాటిలో అంత గ్రైనరీ యాడ్ చేయడం. గ్రైనరీ అంటే ఏంటి? ఆకుకూరలు యాడ్ చేయడం. తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతెం కూర. ఇప్పుడు మెంతెం కూర చాలా బాగా డయాబెటీస్ పనిచేస్తా అంటా ఉంటారు. ఇలాంటివి మనం వాటిలో యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ని యాడ్ చేస్తున్నాం ఆకులతోటి. వాటిలో ఉన్నటువంటి మనం గ్రీన్ యాంటీ ఆక్సిడెంట్స్ని యాడ్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా మనం ఆలోచిస్తే ఏంటంటే పప్పులు,
వెజిటేరియన్స్ కి పప్పులు. అట్లాగే మష్రూమ్స్ లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది. సో మష్రూమ్స్, బి కాంప్లెక్స్ ఉంటుంది. అట్లాగే నాన్ వెజ్ దగ్గరికి వస్తున్నా ముందు వెజిటేరియన్స్ ఎక్కువ ఆప్షన్స్ చెప్పాలి మనం. నాన్ వెజిటేరియన్స్ దునియా కూడా తింటాను. కనపడగానే పొద్దున్నే మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, కొరిగుడ్లు. ఈ మణికొండ సరౌండింగ్ లో అయితే మీకు ఆదివారం కూడా జాతరే ఉంటది, కావాల్సిన కోసి పెడతారు అక్కడ అంతే రోడ్డు మీద, చేపల దగ్గర నుంచి. సో మన నాన్ వెజిటేరియన్స్ కి ఈజీగా కనపడతాయి. పాపం వెజిటేరియన్స్ కష్టాలు పడుతుంటారు. చెన్న, చోలే, ఇలాగా గింజలు, చిక్ పీసు, గ్రీన్ పీస్, ఇవన్నీ వెజిటేరియన్స్ కి దొరికేటువంటి అవకాశాలు మనం చెప్పగలగాలి. బాగా వెజిటేరియన్ సోర్స్ చెప్పగలగాలి. సోయా బీన్స్, కిడ్నీ మన విత్తనాలు, ఈ మన చిక్కుడుకాయలో గ్రీన్ ఫైబర్ వస్తుంది, విత్తనాల్లోంచి ప్రోటీన్ వస్తుంది. సో ఇట్లాగా అనేక ఆప్షన్స్ మనం చూపించగలగాలి. బీరకాయలో మంచి ఫైబర్ వస్తుంది. మళ్ళీ కాకరకాయలు బెటర్ ఘాట్ అంటాం. సో ఇలాంటి ఘాట్స్ ఇలాన్నిట్లో కూడా షుగర్ ని నియంత్రించే కెపాసిటీ, బెండకాయలు వీటిలో కూడా షుగర్ ని నియంత్రించే కెపాసిటీ ఉందని చెప్తున్నారు మనకి. మేమేంటంటే సైంటిఫిక్ గా ఇవన్నీ మందులతోటి చూసాం కాబట్టి ఇవన్నీ గట్టిగా నిర్ధారించగలుగుతాం. వీటిలో కూడా ఆ సుగుణాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఆహార పదార్థాలు. అలాగే మనం కొన్ని వెజిటేబుల్స్ కూడా మాట్లాడుకున్నాం. ఆ వెజిటేబుల్స్ వల్ల గ్రీన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేటువంటి అవకాశం. అలాగే ఎర్ర ఉల్లిపాయలో కూడా ఆ కెపాసిటీ ఉందని. అందుకని మేము ఒక డైట్ చెప్పాం, సలాడ్ చెప్పాం. ఒక కీర, ఒక క్యారెట్, ఒక ఎర్ర ఉల్లిపాయ, 4 చిన్నుల్లిపాయలు, అంటే మనం వెల్లుల్లి అంటాం, 4 చిన్నుల్లిపాయలు, ఒక ఎర్ర టొమాటో, వీటన్నింటి సలాడ్ గా చేసుకొని ఈ సలాడ్ డబ్బాలో కట్టుకుని ఎక్కడికైనా తినొచ్చు. లేదు దాని మీద లైట్ గా సాల్ట్ జల్లుకుని తినొచ్చు, దాని మీద లైట్ గా పెప్పర్ జల్లుకుని తినొచ్చు. బీపీ ఉన్న సాల్ట్ వేసుకోకుండా అంటే మనం నచ్చిన విధంగా చేసుకోండి. ఈ ఫైబర్ కంటెంట్ ని మన శరీరంలో తీసుకుంటున్నాం బాగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తినొచ్చు ఈ ఫైబర్ కంటెంట్, నేను చెప్పిన ఫైబర్ కంటెంట్. అట్లాగే ఈ ప్రోటీన్ కంటెంట్ నేను చెప్పినటువంటి ఈ సలాడ్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి పేషెంట్ కి. ఎక్కువ సార్లు ఈ సలాడ్స్ తినగలగాలి. డైట్ లో విసికెత్తిపోతే ఇలా పొద్దుకులు తింటామంటే మనం మనుషులమా లేకపోతే పశువులమా అనిపిస్తుంది. ఈ ఆకులు, ఈ అలాలు, లేకపోతే ఇవన్నీ తింటామని కొంచెం ఇవన్నీ కూడా చూసుకొని వాటి మీద కూడా విసుగు రాకుండా ఆల్టర్నేట్ గా మార్చుకుంటా, విరక్తి చెందకుండా మళ్ళీ ఐటమ్. ఇప్పుడు కీరదోసకాయ తిని కీరకాయ చూస్తే ఇంకా దూరం పారిపోతారు కొంతమంది. సో అలా కాకుండా ప్లాన్డ్ గా షెడ్యూల్డ్ గా చేసుకోగలిగితే అట్లాగే ప్రోటీన్, ఇందాక నాన్ వెజ్ అంతా చెప్పుకున్నాం. లీన్ మీట్ చాలా మంచిది, నాటుకోళ్ళు మంచిది. అట్లాగే ఈ ఎందుకంటే మన ఫారెన్ కోడ్లో ఇంజక్షన్లు చేసి లేదా పౌడర్లు పెట్టి ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ నాటుకోడి, ఎగిరే బర్డ్స్ చాలా అద్భుతమైనటువంటి ఆహారం, మంచి ప్రోటీన్. లీన్ మీట్ ఉంటుంది. రెడ్ మీట్ ఉంటుందో మనకి ట్రైగ్లిజరైడ్స్, ఈ ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తక్కువ మోతాదులో తింటాం. ఈ విధంగా ఆహార పదార్థాలు ఇవన్నీ ప్రోటీన్స్ మనం మాట్లాడుకున్నాయి. అట్లాగే ఫ్రూట్స్, జనాలకు అనుమానం ఉంటాయి. ఫ్రూట్స్ అరటి, మామిడి, సపోటా, సీతాఫలంలో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ తినమని చెప్తాం, లేదా స్లోగా అంటే ఎక్కువ తినద్దు అని చెప్తాం. ఎక్కువ తినకూడదు. షుగర్ కంటెంట్ ఎక్కడున్నా సరే తెల్లని చక్కెర, మైదా పిండి అవాయిడ్ చేయాలి. ఇవన్నీ షుగర్ కంటెంట్ ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఇలాంటి కట్ చేసుకోవాలి ఏమ్మా. ఈ విధంగా చేస్తే హైయెస్ట్ షుగర్, ఆ పౌడర్స్ లో కూడా మిగతా కొన్ని పనికి రావచ్చు, కానీ మీరు ఎస్టాబ్లిష్ డయాబెటిక్ ఉన్నప్పుడు అవి ఓన్లీ ఒక దాన్ని ఏమంటారు పక్కన హెల్ప్ చేస్తే తప్పించి పూర్తిగా అవి కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ వాటికి ఉండదు. మెయిన్ ఫుడ్ ఇప్పుడు చెప్పినటువంటి ప్రోటీన్ కంటెంట్ ఉండడం. అలాగే ఫ్రూట్స్ లో అరటి, మామిడి, సపోటా, సీతాఫలం స్లోగా తినాలి, అంటే తక్కువ తినాలి. లేదు మీకు HbA1c ఎక్కువ ఉంటే అసలు తినకూడదు. HbA1c అంటే షుగర్ నిర్ధారణ పరీక్ష. HbA1c 6 లోపల ఉండాలి. 6 లోపల ఉంటే మీరు దునియా మొత్తం తినేయండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు డయాబెటిక్ అయినప్పుడు కూడా 6 లోపల ఉంటే, HbA1c మీరు 6 లోపల కనుక మెయింటైన్ చేస్తుంటే అన్ని తినవచ్చు. HbA1c కనుక మీరు 6 దాటి 7, 8, 9, 10, 11 ఈ 8 దాటిన దగ్గర నుంచి మీరు కంట్రోల్ గా ఉండాలి. తక్కువ తినాలి, తగ్గించుకోవాలి. తినే అలవాటు ఉన్నా కూడా మనం దూరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. HbA1c లెవెల్స్ మీద ఆధారపడతాయి మనం చెప్పేవన్నీ కూడా. ఇప్పుడు ఈ HbA1c ఆధారాన్ని మనం చూసుకొని జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫ్రూట్స్ లో అరటి, మామిడి, సపోటా, సీతాఫలం తక్కువ తినమని చెప్పాము. మరి ఏం తిని రావాలి వీళ్ళు? అది ఇంపార్టెంట్ కదా. ఏం తినాలి అంటే మన జామ పండు, బొప్పాయి పండు, అవకాడోస్, తర్వాత మన డ్రాగన్ ఫ్రూట్, తర్వాత డ్రై ఫ్రూట్స్, బెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీస్. బెర్రీస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. క్రాన్బెర్రీస్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా పోతాయి న్యాచురల్ గా పేషెంట్లకి. సో ఇలాగా ఫ్రూట్స్ లో అనేక రకాల ఫ్రూట్స్, జామ పండు ఉంది, ఈజీగా దొరికేటువంటి పండు, మనకి తక్కువ
అవి కూడా ఇప్పుడు 100 రూపాయలు అయిపోయినాయి, కేజీ 200 కూడా అమ్మేవారు కూడా ఉన్నారు. జామ పండ్లు, తర్వాత మస్క్ మెలాన్స్, వాటర్ మెలాన్స్, ఇలాగా. అట్లాగే ఈరోజు ఫ్యాషన్ ఏంటంటే ఫ్రూట్స్ విత్తనాలు, సీడ్స్ తింటాం. ఏం సీడ్స్? గుమ్మడికాయ విత్తనాలు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, గింజనాలు, తర్వాత మన ఇంకా ఏం సీడ్స్ ఉన్నాయి, మన ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ మంచి కారపొడి, అంటే అవిసె గింజలు. సో వీటితో మంచి కారపొడి కొట్టుకుని ఫస్ట్ ముద్ద ఎక్కువ మంచి కారం వేసుకుని, ఆ కారపొడి వేసుకుని చక్కగా చేసుకుని అది కూడా తినచ్చు. దీంతో కూడా ఇవన్నీ ఏంటి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ని పెంచడం, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పెంచడం, చెడుని తీసేయటం, ఫైబర్ ని పెంచడం, ఎక్కువ సార్లు ఇవి తినేట్టుగా చూసుకోవటం, ఇవన్నీ కనుక చేయగలిగితే షుగర్ ని ఈజీగా నియంత్రణ చేసుకోవచ్చు. సో ఇవే పౌడర్లుగా కొట్టుకొని కూడా తాగొచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్స్ చేసుకుని కూడా తాగొచ్చు. ముఖ్యంగా మనం ఏం డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తున్నాము? వాల్నట్స్ నానబెట్టుకుని తినమని చెప్తున్నాం, ఆల్మండ్స్ బాదం పప్పు నానబెట్టుకుని తినమని చెప్తున్నాం, పిస్తా పప్పు తినమని చెప్తున్నాం, ఇంకా ఇంకొన్ని బీకన్ నట్ పౌడర్స్ అని, తర్వాత గ్రౌండ్ నట్ నౌట్స్ అని, ఇవన్నీ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. పీనట్ పౌడర్స్, పీనట్ మన బ్రెడ్ మీద అంటించుకోవడానికి పీనట్ పేస్ట్రీ లా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా వాడుకోవచ్చు. సో ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. రాగి సంగటి మంచిది, క్వినోవా రైస్ మంచిది. ఇక మిల్లెట్స్ ఈరోజు ఫ్యాషన్, అందరూ చాలా బాగా వాడుతున్నారు కూడా. కొర్రలు దోశలు వేసుకుంటున్నారు, ఓదలు ఇడ్లీలు తయారు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. అంటే వీటన్నిటినీ షెడ్యూల్ గా మనం ఇప్పుడు నేను చెప్పే ఆహార పదార్థాలు, ఓదలు, కొర్రలు, క్వినోవా రైస్, ఇవన్నీ మనం ఆల్రెడీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్తూనే ఉన్నాం. ఈ రోజు ఫ్యాషన్ అందరూ వాడుతున్నారు కూడా. చాలా సంతోషం. ఈ రకంగా వాడుకుని ముందుకెళ్తే అన్ని కంట్రోల్ అయిపోతాయి. నమస్కారం.